నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించే అవకాశం ఉన్నదా? నిజంగా తీర్మానం కొట్లాడుతున్నట్టు నిజంగా ఇరు ప్రభుత్వాలు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ బీసీలను మోసం చేసే విధంగా కుట్రలు పడుతూ ఉన్నదంటే ఇది వాస్తవం, 100% వాస్తవం. చట్టసభలో తీర్మానం మాట్లాడింది 100% వాస్తవం అనిపిస్తున్న నేపథ్యంలో నిజంగా దాన్ని బలపరుస్తూ ఒక అమిత్ షా బీజేపీకి సంబంధించిన నాయకుడు కేంద్ర నాయకులు అమిత్ షా గారు దాన్ని బలపరిచే సంచలన వ్యాఖ్యలు చేసిండు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఒక కీలక ప్రకటన వెలువడిచిండు. అంటే కీలక ప్రకటన చెప్పిండు. ఇట్లా ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా బీసీలకు సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పుల తడకన ఏదో విధంగా కులగణన చేసినామని బీసీలు గతంలోనే 52% ఉన్న బీసీలను 46% చూపించి ఇందులో ముఖ్యంగా దీనికి సంబంధించి ముస్లిం బీసీలను హిందూ బీసీలలో కలపడానికి ఒక హిందూ బీసీలు ముస్లిం బీసీలను వేరు చేసే విధంగా దీన్ని నిజంగా బీజేపీ ఏ విధంగానైతే అడ్డుకుంటుందో, అంటే ముస్లింలు అనే పదాన్ని చేరిస్తే బీజేపీ అడ్డుకుంటుందని తెలిసి కూడా రేవంత్ రెడ్డి కీలకంగా దీన్ని చేర్చడం జరిగిందో, ఈ విధంగా చేర్చడం జరిగిందో, ఒకవేళ 42% రిజర్వేషన్ కల్పించినా కానీ అందులోకి వెళ్ళి వీళ్ళకు ఎంతో కొంత రిజర్వేషన్ పోతుంది ముస్లింలకు. దీన్ని అడ్డుకునేందుకు నిజంగా ఎట్లయినా అడ్డుకుంటాం, ఏదో రకంగా అడ్డుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇటు రాష్ట్రం కానీ కేంద్రం కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా నష్టపోయేది ఎవరు? అగ్రపాలకులే నష్టపోతారు. అందులో ఉన్న అగ్రపాలకులే, ఇంట్లో ఉన్న అగ్రపాలకులే. ఇప్పుడు అందులో బీసీలు ఏమో ఎక్కువ మంది పరిపాలించే నాయకులు లేరు, ఇంట్లో కూడా బీసీలు ఏమో ఎక్కువ మంది పరిపాలించే నాయకులు కాదు. అసలు బీసీ ఉద్యమం ఇంత తొందర అంటే ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని అందరికీ కీలకంగా తెలిసిన విషయమే. కానీ ఈ నేపథ్యంలో నిజంగానే 42% రిజర్వేషన్ వస్తుందని బీసీలు అనుకున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట పడుతుంది. నిజంగా ఎన్నో కుట్రలు ఉంటాయని తెలంగాణ ప్రజలు ఇది గమనించిన విషయమే. దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుకునే ముందు దయచేసి వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్న టీఎంఆర్ న్యూస్ ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నేనంటున్న మాట కాదు, వెలుగు పేపర్లో వచ్చింది. ఇగో బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం, కలిసి పనిచేయండి, రాష్ట్రంలో అధికారం మనదే. అమిత్ షా ప్రజల్లో కాంగ్రెస్పై విపరీతమైన కోపం. జేపీ నడ్డా బీజేపీ నేతలకు అగ్రనేత దిశానిర్దేశం అని ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. ఇది ఎన్నటి పేపర్ అంటే శుక్రవారం పేపర్, నిన్నటి పేపర్. ఇది నిన్నటి పేపరు, ఇవాళ సాటర్డే. అయితే ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉందండి. కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత దేనివల్ల మోపైంది? 6 గ్యారంటీలు అమలు విషయంలో, అలాగే కొన్ని ఈ మంత్రుల తప్పటడుగులు, అలాగే బీసీలకు, ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, బీసీల పక్షాన కొట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీల నుంచి తీర్మానాలను సస్పెండ్ చేసిరు. నిజంగా ఇటు బీఆర్ఎస్ ఒక పక్కన బీఆర్ఎస్ కూడా బీసీల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పైన సరే ఎంతో కొంత వ్యతిరేకత పెరిగింది. ఇది వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఒక తెలంగాణ ఉద్యమాన్ని పోలిన మరొక బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసిపడుతున్న నేపథ్యం, అది కాంగ్రెస్కు వ్యతిరేక శాపంగా మారినట్టుగా కనబడుతుంది. ఇది వాస్తవం 100%. ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడకపోయినా ఇది 100% వాస్తవం అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకతనే కాంగ్రెస్ కలిసి వచ్చింది, కాంగ్రెస్ వ్యతిరేకతనే బీజేపీకి కలిసి వస్తున్న నేపథ్యంలో సరే బీసీలు ఎక్కడ గంగల వేయినా మనకు అవసరం లేదు, ఓట్ బ్యాంకింగ్నే వాడుకుంటున్నాం అనే నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీ మనకు చెప్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి దీన్ని బీజేపీ రాష్ట్ర నాయకులను దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% బీసీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఆమోదించేది లేదని రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదని ఏముంది, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమే. అలా అడ్డం పెట్టేందుకు ఏ లొసుకు దొరుకుతుందని మీరు చూస్తున్నారు అంతే. ఇప్పుడు బీసీలేమో అమాయకులు లేదు, మున్పటి లెక్క ఏదంట చెప్తే మేము నిజంగా మీరు హిందువుల పక్షాన ఉన్నారా బీసీల పక్షాన ఉన్నారంటే 100% మీరు హిందువుల పక్షానే మాట్లాడుతున్నారు. మీరు కులాలకు వ్యతిరేకమే, మీ పార్టీ బీజేపీ పార్టీ కులాలకు వ్యతిరేకమే, కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకమే. మరి బీసీలకు నిజంగా హిందూ ధర్మం ప్రకారం, హిందువుల ప్రకారం అంటే మతం ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారంటే అట్లుండదు. రిజర్వేషన్లు కులాల ప్రకారమే వస్తాయి. కానీ మీరేంటంటే హిందూ రాజ్యంగా ప్రకటించాలి, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని మీరు ఆ ధ్యాసలో ఉన్నారు. కానీ బీసీలు ఎక్కడ సర్వనాశనం అయిపోతే మాకిందన్న అట్లనే ఉన్నారు, ఆలోచననే కనబడతా ఉన్నది, క్లియర్గా కనబడుతుంది, ఎవరికైనా కనబడుతుంది కదా. ఈ అమిత్ షా కానీ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి తప్పుపడుతున్నట్లు స్పష్టం చేశారంటే సరే ఇదంతా చూసుకుంటే ముస్లింలు మీ టార్గెట్ అయితే
హిందువులు 82% ఉన్నారని మాట్లాడుతున్నారు. ఆ హిందువులు 82%లో మరి హిందువులకు మీరు ఒరగబెట్టేది ఏంటిది? ఇప్పుడు ఒరగబెట్టేది ఏంటిది? తీర్మానం వలన క్లియర్గా కళాఖండిగా చెప్పిండు. ఏది? బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగుతాయి, వీళ్ళు కుట్రలు పన్నుతారు, ముస్లిం బీసీలు అని ఒక ప్రక్రియ చేర్చినప్పుడే దీనిపైన కుట్ర అనేది నడుస్తుందని తెలుసు. ఈ కుట్రలో బీసీలను అణగదొక్కడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసినన్ని విష ప్రయత్నాలు ఎన్ని చేసిందో అన్ని చేసింది ఈ ముసుగును. ఇప్పుడు వీళ్ళ మెడలకు చుట్టుకున్న పామును ఇప్పుడు బీజేపీకి ఇసిరింది. బీజేపీ ఏం చేస్తుంది? ఇక భారతీయ జనతా పార్టీ చెప్పే నినాదం ఏంటిది? హిందువులు హిందువులు హిందూ అనే పదం వాడి ఇప్పుడు బీసీలు అనే పదాన్ని ఇది అడ్డు పెడుతుంది అన్నట్టు. బీసీలు ముస్లిం బీసీలు అనే పదాన్ని తీసుకొచ్చి హిందువులం కదా, హిందూ బీసీలు కదా అంటే హిందూ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామని ఇక్కడ చట్టసభలలో ఉన్నదా? మీరు చెప్తున్న లెక్క ప్రకారమే హిందూ బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి, ముస్లిం బీసీలకు ఇవ్వద్దు. కులాల వారిగా విభజిస్తారా, లేకపోతే రిజర్వేషన్లు అనేది కులాల వారిగా వస్తాయా, లేకపోతే మతాల ప్రకారం వస్తాయి అన్నది బీజేపీ నాయకులు దీన్ని నిజంగా ఒక పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. మీరు ఏ లెక్క ప్రకారం నిజంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు రాష్ట్రం ఏది దేశం మొత్తం విభజన చేయాలి, బీసీలకు కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పించాలంటే అంత తొందర అయ్యే పని కూడా కాదని బీసీలకు కూడా తెలుసు. ఎందుకంటే 70 సంవత్సరాలుగా మనం అణచివేతకు గురవుతున్నాం కదా. ఇంత తొందర ఉద్యమాన్ని నిజంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయండి వీళ్ళు వినే ప్రసక్తి ఉండదని బీసీలకు కూడా తెలిసే. ఎందుకంటే మీరు ఎంత అణచివేతినా బీసీ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఈసపడుతుంది, క్లియర్గా తెలుసు. బీసీ సమాజమా మేలుకోవాలి, ఇప్పటికైనా మేలుకొని సరే మనం ఎంతున్నాం, మన వాటా ప్రకారం మనకు రిజర్వేషన్ అంతా కావాలి. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? 50% రిజర్వేషన్ దాటద్దని చెప్తుంది. సుప్రీంకోర్టు దాటరాదంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆ పని అవుతుంది. ఇప్పుడు బీసీలకు 42% ఇచ్చి రిజర్వేషన్ నిజంగా రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చట్టసభల్లో 9th షెడ్యూల్లో పెట్టరాదంటే పెట్టచ్చు. కానీ వీళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే వీళ్ళకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా వీళ్ళకు ఒరిగేది ఏముంది? బీసీ రాజ్యాధికారం అంటారు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత చట్టసభలో ఇప్పుడున్న 110 అసెంబ్లీ సీట్లలో 75% ఇప్పుడు వాళ్ళే ఉంటారు. 75 అసెంబ్లీ స్థానాలు 75 అసెంబ్లీ స్థానాలు బీసీలే ఉంటారు. బీసీలు ఉన్నప్పుడు బీసీ రాజ్యాధికారం అయితే కానీ ఒక రెడ్డి అన్నో ఒక విలువైననో సీఎంగా చూడాలని ఎవరు అనుకోరు కదా. అందుకని అనేకమంది కుట్రలు జరుగుతాయి. ఈ కుట్రలను తిప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉద్యమం తెలంగాణలో ఆపడం బీజేపీ తరం కాదు, కాంగ్రెస్ తరం కాదు. అవసరమైతే తెలంగాణలో మరొక పార్టీ ఉద్భవించే అవకాశం ఉంటుంది. అది బీసీల పక్షాన కొట్లాడే అవకాశం కూడా ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని బలపరుస్తూ బీజేపీ తన పతనం తానే కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. దయచేసి మిత్రులారా ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం కూడా మనకు ఉంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.